రెండవది ఆయన మీద విశ్వాసము, మూడవది ప్రార్థన, నాలుగవది సహవాసము. ఈ యొక్క 4 విషయాలు కలిస్తేనే క్రైస్తవ్యానికి ఇది ఒక పునాది. క్రైస్తవ్యానికి, ఆ క్రైస్తవ జీవితానికి, క్రైస్తవురాలు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఆ యొక్క క్రైస్తవ జీవితానికి మరి గొప్పగా జీవించాలి అని అంటే దానికి ఒక పునాది కావాలి. ఆ పునాది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు, విశ్వాసము, ప్రార్థన మరియు సహవాసము. ఈ 4 కూడా క్రైస్తవ్యానికి పునాది. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 4 ఎలా ఉన్నాయంటే ఒక మనిషి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్నమాట, బలమైనటువంటి ఆయుధాలు. ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్తున్నాడు, తన దగ్గర ఆయుధాలు లేవు, ఏమైపోతాడు? యుద్ధంలో ఓడిపోతాడు. యుద్ధంలో ఓడిపోకుండా ఉండాలి అని అంటే తన దగ్గర ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. ఈ రోజు మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నాడు. విశ్వాసం అనేది మనతోనే ఉంది, ప్రార్థన అనేది మనతోనే ఉంది, సహవాసం అనేది మనతోనే ఉండాలి. ఇలాంటి ఒక ఆయుధాలు మన దగ్గర ఉన్నప్పుడు మన ఎదుట గొల్యాతు లాంటి ఒక గొప్ప బలశాలి ఉన్నప్పటికీ కూడా దావీదు చిన్న బిడ్డగా ఉండి కూడా ఏం చేశాడు? జయించగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఒక పునాది అవసరము. ఆ పునాది యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మీద విశ్వాసము, ప్రార్థన మరియు సహవాసము. ఈ యొక్క 4 ఎలా పనిచేస్తాయి అంటే, ఇంతకు ముందు నేను చెప్పాను మీకు. ఏంటి? ఒక ఇంటికి పునాది వేయాలి అని అంటే ఆ ఇంటికి కావాల్సింది ఏంటి అంటే రాయి కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, నీళ్లు కూడా కావాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గర ఉన్నారు, అవునా? అదే విధముగా ఆయన మీద మనము విశ్వాసం కలిగి ఉన్నాం కదా. అయితే మన జీవితంలో ప్రార్థన ఉంది కదా. అయితే ఈ 3 ఉన్నప్పటికీ కూడా సహవాసం అనేది మనలో లేకపోతే మనము గట్టిపడతామా? గట్టిపడలేం. మనం గట్టిపడాలంటే ఏం కావాలి? సహవాసం అనేది నీరుకు గుర్తుగా ఉంది. ఆ యొక్క కాంక్రీట్ కలిపేటప్పుడు ఆ యొక్క నీరు ఏం చేస్తుంది అని అంటే ఆ ఇసుకని, సిమెంట్ ని కూడా ఆ రాయికి, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి అది దగ్గరగా చేసి ఆయనతో అతుకోబడేటటువంటి, అంటు కట్టబడేటటువంటి ఒక గొప్ప గుణాన్ని మనకి తీసుకొస్తుంది. కాబట్టి అది ఏంటి అని అంటే అది నీరు. ఈ నీరు అనేది సహవాసానికి గుర్తుగా ఉంది ప్రియులారా. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనము మంచి సహవాసం అనేది మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.